ఏది ఏది ఆడ అసలు తినేస్తే ఏ గోడ ఉండేది కదా అంటున్నారు. అవునా? అదే తేడా. తినేసిన వాళ్ళ లెక్కలో మనం ఉన్నాం, తిన్నోళ్ళ లెక్కలో ఆడున్నాడు. అందుకని యేసు ప్రభు ఈరోజు ఆ చిన్న బాలుడి గురించి ప్రపంచమంతా కూడా బోధిస్తున్నాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు చిన్న బాలుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే వాడిని తినకపోవటం వల్లనే. తింటే నీలాగానే గోపాలగుడి ఉండేదాన్ని. అవునా? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్లీజ్ కొద్దిగా పాడండి, కొంచెం వాయిస్ పాడండి. మీరు పోట్లాడతారు చూసారా, అప్పుడు ఎట్లా మాట్లాడతారో అలా మాట్లాడండి. ఓకేనా? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. మంచిదే. ఆడు ఎందుకు తినలేదు? అందరూ తినేశారుగా, వీళ్ళందరూ తినేశారు. ఆడెందుకు తినలేదు? ఆకలి ఎందుకు వేయలేదు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. యేసు ప్రభు చెప్తా ఉంటే ఈ తింటం మర్చిపోయాడు, ఆకలి మర్చిపోయాడు, వాటిని చూస్తున్నాడు. మనం ఏం చేస్తాం? ముగించవే బాబు, ఆకలేతను ముగించండి. ఎంత తేడా ఉందో చూసావా? అందుకనే యేసుప్రభు చిన్నపిల్లడి గురించి చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది? ఇంత టైమా? ముగించి ఆకలేస్తుంది. ఈడు ఆకలి మర్చిపోయాడు. దేని వల్ల మర్చిపోయాడు? తినడం వల్ల మర్చిపోయాడు, వినడం వలన. యేసుప్రభు మాటలు అంటే ఇంకా ఇది మర్చిపోయాడు. అదే అద్భుతమైంది. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ఆకలి బాధలు ఎరిగిన శిష్యులు ప్రభు వద్దకు వచ్చారు. బాధలు ఎరిగిన శిష్యులు ప్రభు వద్దకు వచ్చారు. ప్రజలను ఇంటికి పంపేయండి ప్రభువుని వేడుకున్నారు.